ట్రాఫిక్ రామస్వామి జయలలిత ఆరోగ్యంపై ఒక అపోలో వైద్యులు బులెటిన్ రిలీజ్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీని మీద హైకోర్టు స్పందించింది. తక్షణమే జయలలిత ఆరోగ్యం మీద ఒక బులెటిన్ రిలీజ్ చేయాలి, జయ ఆరోగ్యంపై తక్షణమే ఒక నివేదిక ఇవ్వాలని అపోలో డాక్టర్ని, అపోలో యాజమాన్యాన్ని కూడా తమిళనాడు హైకోర్టు ఆదేశించినట్లుగా ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అపోలో వైద్యులకు హైకోర్టు ఆదేశించింది. జయ ఆరోగ్యంపై పిటిషన్ వేశారు ట్రాఫిక్ రామస్వామి. తక్షణమే నివేదిక ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి మోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మోహన్, చెప్పండి. మొత్తానికి తమిళనాడు హైకోర్టు అయితే ఆదేశించింది, ఇది మరి అపోలో యాజమాన్యానికి అందిందా? నిన్న ట్రాఫిక్ రామస్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. తమిళనాడు హైకోర్టు ప్రభుత్వ ముఖ్య అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం జరుగుతుందన్నటువంటి విషయం జనానికి తెలియజేయాలి, ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానం చెప్పాలి, అదేవిధంగా అపోలో వైద్యులు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆమె ఆరోగ్యంపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా జనానికి తెలియజేయాలని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది. దాన్ని అడ్మిట్ చేసినటువంటి స్వీకరించినటువంటి హైకోర్టు ఈ రోజు మార్గదర్శకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పష్టమైనటువంటి వివరణ కూడినటువంటి అంటే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితమే డిఎంకే అధినేత కరుణానిధి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక పబ్లిక్ డిమాండ్ ఆయన క్రియేట్ చేయడం జరిగింది. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం తరపున ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలన్నటువంటి డిమాండ్ నిర్వహించిన తర్వాత ఇన్ఛార్జి గవర్నర్ అక్కడికి రావడం జరిగింది. అక్కడ అపోలో ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి రాజ్భవన్ నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ గా నిన్న అదేవిధంగా మొన్న 2 రోజులు కూడా హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం ట్రాఫిక్ రామస్వామి చెన్నైలో ఒక పాపులర్ ప్రజా వ్యాజ్యం వేస్తూ ఉంటాడు. అదేవిధంగా సామాజిక ఉద్యమకారుడుగా ఉన్నటువంటి ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న వాదనలు వినిపించి ఈ రోజు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జయలలిత ఆరోగ్యం పైన అందరికీ ఆసక్తి ఉంది కాబట్టి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ దృష్ట్యా జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ జడ్జి ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఇంకొద్దిసేపట్లో వాళ్ళకి సమాచారం అందిన తర్వాత వాళ్ళు ఎట్లా స్పందిస్తారని వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ మోహన్.